యాక్చువల్లీ ఏంటంటే మేము ఫేమస్లో కూడా యాక్సిడెంటల్ యాక్టరే. ఎవరిని ట్రై చేశారు? చాలా మందిని ట్రై చేసాం, కొత్త వాళ్ళనే. 6 నెలలు వెతికినాం సార్. 6 నెలలు వెతికినాం. ప్యూర్ తెలంగాణ వైబ్లో అట్లా మాట్లాడేటోడు కావాలి, కొంచెం బాడీ లాంగ్వేజ్ ఓపెన్ చేసి యాక్టింగ్ చేసేటోడు కావాలి. ఎంత ముగ్గురున్నా ఆ ఒక్కడు కనిపిస్తూ ఉండాలి. అది క్యారీ చేయాలని వెతుకుతాను. 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది. ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా, నా కోసం మిగతా ఈ ఒక్క క్యారెక్టర్ కోసం ఈ మిగతా వాళ్ళు అందరూ ఆగడం ఏంది, అందరు సెలెక్ట్ అయిపోయి ఉన్నారు సార్. సో మన ఒక్కరి కోసం ఏం చేసిండే, నేను పోయి అన్న నేను అదే ఏజ్ గ్రూప్లో ఉన్నా కదా, నేను అది చేసేస్తాను, ప్రాబ్లం ఏం లేదంటే, రే పిచ్చా నీకేమన్నా ఫుల్ స్ట్రెస్ అయిపోతుంది రా అని అన్నాడు అనురాగన్న. అంటే 2 నెత్తి మీద వేసుకోవడం చాలా కష్టమవుతుంది, అట్లా చేయకు అది ఇది అంటే, ఏం చేస్తావు యాక్టింగ్ అనేది ఇంకో క్రాఫ్ట్ అది అంటే, అవునన్నా అది. నేను ఇన్ని రోజులు ఏం చేసిన అంటే, అప్పుడు అన్న వాళ్ళకి తెలియదు అది, వీళ్ళందరినీ కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు రే వీళ్ళకి మనం పర్ఫార్మెన్స్ చెప్పాలి కాబట్టి మనం పర్ఫార్మెన్స్ నేర్చుకుందాం. రోజు యూట్యూబ్లో మాస్టర్ క్లాసెస్ అవి ఇవి చూస్తుండే, హౌ టు టీచ్ యాక్టింగ్ అని కూడా చూస్తుండే నేను, హౌ పీపుల్ టీచ్ యాక్టింగ్ అని కూడా చూస్తుండే. వాళ్ళు చెప్పే ఇన్పుట్స్ అవి ఇవి ఉంటాయి కదా సార్. నా సినిమాకి ఏమైనా సెట్ అవుతున్నాయి సీన్ కానీ నేను అవి వాళ్ళకి చెప్పేటోని. సో ఈ ప్రాసెస్ నాకు 1 year నుంచి జరుగుతుంది. సో నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి అని అన్న. లేదు రా స్ట్రెస్ అవుతుంది అన్న. కాదన్నా నాకు ఒకటి అర్థం కాదు, నేను ఏమన్నాటప్పుడు ఇప్పుడు ఒక కొత్తని తెచ్చినామన్నా, తెచ్చి అరే నువ్వు ఎట్లా యాక్టింగ్ చేయాలంటే ఇట్లా యాక్టింగ్ చేయాలని యాజ్ అ డైరెక్టర్ నేను చేసి చూపిస్తా. నేను చేసి చూపించినప్పుడే అనుకోకుండా కెమెరామ్యాన్ రికార్డ్ చేస్తే నేనే కదా సార్ హీరో. అవును, ఇలా స్ట్రెస్ ఏముంది సార్. ఇప్పుడు నేను పోయి ఎట్లా వచ్చిందో చూసుకుంటా, డన్ బాగా వచ్చిందా, బాగాలేదా, బాగుంది, డన్ బాగాలేదా, ఇంకోటి చేద్దాం. చాలా మంది డైరెక్టర్లు అన్ని యాక్ట్ చేసి చూపిస్తారు బై డిఫాల్ట్. ఇప్పుడు రికార్డ్ చేస్తే వాళ్ళే హీరో కదా సార్. అదే ఏజ్ గ్రూప్ లో అదే క్యారెక్టర్ సెట్ అయ్యేలాగా అటైర్ కూడా ఉంది కాబట్టి. రైట్.